ఇచ్చారు మొన్ననే ఇచ్చారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కాంగ్రెస్ ఏమో లేదు ఈ తాళం ఇవ్వక మునిపే ఆ ఇంట్లోనే సగం బాటా కింద మనకు సగం తీసుకొని వాళ్ళకు సగం ఇవ్వకుండా మీరు మనకు తక్కువ అన్యాయం చేసి మనకు అన్యాయం చేసిరు, వాళ్ళకు లాభం చేకూర్చారు ఆంధ్రప్రదేశ్కి అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. సో ఏదేమైనా కూడా అన్న అసెంబ్లీలో జరిగినటువంటి తీర్మానం చూస్తే బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అని చెప్పాలి. ఎందుకు అది ప్రారంభం కాకముందు అట్టర్ ఫ్లాప్ ఎందుకు అంటున్నామంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, కేఆర్ఎంబీ పరిధిలోకి 2 జలాశయాలను పంపించకుండా అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మీద జంగు సైరన్ మోగించడం అనేదే బీఆర్ఎస్ సభ ముఖ్య ఉద్దేశం. లేదు మేము ఎట్ల పరిస్థితుల్లో ఇవ్వలేమంటూ కాల్సీయంలో తీర్మానం పెట్టినా కూడా వాళ్ళ సభ ఏర్పాటు చేస్తారు. అంటే ఏం చెప్తారు మరి వాళ్ళ సభలో? కేసీఆర్ ఏం మాట్లాడతాడు? అసెంబ్లీకి వచ్చి మాట్లాడని కేసీఆర్ ప్రజల ముందుకు పోయి ఏం మాట్లాడతాడు? అసెంబ్లీ అంటేనే నిన్ను ప్రజలు ఓట్లేసి ఎన్నుకొని నీకు జీతభత్యాలు ఇచ్చి నీకు అన్ని ప్రభుత్వం వచ్చినటువంటి సకల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చి గతంలో ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇస్తే అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ జనాలకు పోయి ఏం మాట్లాడతాడు? అసెంబ్లీ అంటే అంత చిన్నచూపా? ప్రజలు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య తీర్పు అంటే చిన్నచూపా? అదేదో మాట అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అయిపోతుంది కదా. సరే అసెంబ్లీకి వచ్చి మాట్లాడినాక కూడా ఇక్కడ సమస్య తీరకపోతే మళ్ళా సభ పెట్టుకోవాల్సింది. కానీ అసెంబ్లీకే రాకుండా అసెంబ్లీకి వస్తే నా చిట్టా ఏడ బయటపడుతుందో, అసెంబ్లీకి వస్తే నన్ను ఎక్కడ ఎదురుదాడి చేసిన ఒక అంశాలు మొత్తం బయట పెడతారో, అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి ఏడు నా మీద దాడి చేస్తారని ఒక భయంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఒక భయంతోనే కేసీఆర్ ఇంట్లో పడుకున్నాడు, ఇంట్లో బయటికి వెళ్ళకుండా పడుకున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా చాలా సంచలన తీర్పు అయితే సంచలన వ్యాఖ్యలు చేసిన ఏంటంటే పాపాల భైరవుడు అంటూ సంబోధిస్తూ మాట్లాడండి కేసీఆర్ని. పాపాల భైరవుడు, ఆ పాపాల భైరవుడు బయటికి రాకుండా ఎందుకు ఇట్లా లోపల దాక్కుంటున్నాడు, భయపడుతున్నాడా అని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. ఇక మరోవైపు రేవంత్ రెడ్డి ఒక సలహా సూచన కూడా చేసాడు బీఆర్ఎస్ పార్టీకి. పాపం ఆ పద్మారావు గారు ఉన్నాడు కదా సికింద్రాబాద్ ఎమ్మెల్యే, ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత చేయూరి, తెలంగాణ ఉద్యమకారుడు, ఓ బీసీలకు న్యాయం చేసినట్టు అవుతుంది. కేసీఆర్ ఎట్లా రాడిగా అసెంబ్లీకి అయిపోయిన పరిస్థితి అనేది గింత పెద్ద చర్చ అప్పుడు రాకపోయినాక ఇంకా కేసీఆర్ చేసేదేమున్నది. సో ఆయనకి ఆయన సలహా సూచన కూడా చేసిండు. మరి ఇకపోతే ఉమ్మడి రాష్ట్రంలో కంటే బారా సాయంలోనే ఎక్కువ నష్టం. కృష్ణా జలాల్లో తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా దెబ్బతీసే కేసీఆర్ 520 టీఎంసీలు అవసరం ఉంటే 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకున్నారు. మన తెలంగాణ రావాల్సిన వాటా మన అవసరాలు ఎంత? 525 టీఎంసీలు. సో 525 టీఎంసీలు కావాల్సి ఉన్నది మనకి. కానీ 299 టీఎంసీలకే వాళ్ళు వాటా కుదుర్చుకొని వచ్చారు. 299 టీఎంసీలకే ఒప్పందం కుదుర్చుకొని వచ్చారు. ఇక రాయలసీమ ఎత్తిపోతలకు సహకరించేందుకు ఎపెక్స్ కౌన్సిల్ వెళ్ళలేదు. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి హాజరు కాలేదు. ప్రాజెక్టుల అప్పగింతపై 2020